Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about types of redox reactions. Redox reactions అనేటువంటి 11th class chemistry లోని చాప్టర్ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంట. అందులో రిడాక్స్ రియాక్షన్లో టైప్స్ ఏమున్నాయో చూస్తున్నాం. 4 మార్క్స్కి బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో లెట్స్ సీ. జనరల్లీ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? ద రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఏదైనా రియాక్షన్లో ఆక్సిడేషను రిడక్షను రెండూ జరుగుతూ ఉంటే టూ ఫినామినా, దాన్ని రిడాక్స్ అంట. అలాంటి రిడాక్స్ రియాక్షన్లో టైప్స్ ఉన్నాయి. ఏంటవి? జనరల్లీ 5 టైప్స్ ఆర్ దేర్, బట్ యాక్చువల్గా ఇప్పుడున్న సిబిఎస్ఈ సిలబస్లో 4 టైప్స్ అంటున్నాడు. సో 5 టైప్స్ అని చెప్పుకుందాం. జనరల్లీ 5 టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఆర్ దే. ఏంటి ఆ 5 టైప్స్? ఫస్ట్ టైప్ ఏంటంటే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్. ఏంటి కాంబినేషన్? పేర్లో ఉంది కంబైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 కానీ లేదా మోర్, 2 or more simple substances combine, okay na, to give single product, to give single product. 2 కానీ అంతకన్నా ఎక్కువ సింపుల్ సబ్స్టెన్సెస్ కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ ఇస్తే దాన్ని కెమికల్ కాంబినేషన్ అంటాం. చూద్దాం ఇక్కడ ఎవరెవరు కంబైన్ అవుతున్నారు. కార్బన్ ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి CO2, మెగ్నీషియం నైట్రోజన్తో కంబైన్ అయిపోయి Mg3N2, సల్ఫర్ ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి సల్ఫర్ డయాక్సైడ్. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0, బికాజ్ అన్కంబైన్డ్ స్టేట్, ఎవరితో కంబైన్ అవ్వలేదు. రూల్స్ మనం చదివాం, ఓకేనా, గతంలో వీడియోలో చాప్టర్ స్టార్టింగ్లో. తర్వాత ఆక్సిజన్ కూడా అన్కంబైన్డ్ 0. ఇక్కడ కాంబినేషన్లో కాంపౌండ్స్లో ఆక్సిజన్ -2, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి -4, సో కార్బన్ +4. ఎలా ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటాం కూడా మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చేసాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, రూల్స్ డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ కార్బన్ పరిస్థితి ఏంటంటే 0 నుంచి +4కు ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతే ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిజన్ 0 నుంచి -2కు తగ్గిపోతుంది అంటే ఈ ప్రాసెస్ను రిడక్షన్ అంటాం. 2 ఉన్నాయి కాబట్టి ఈ C+O2 CO2 అనేది రిడాక్స్ రియాక్షన్. బట్ ఈ రిడాక్స్ రియాక్షన్లో 2 సింపుల్ సబ్స్టెన్స్ కంబైన్ అయిపోయి ఒక సింగిల్ యూనిట్గా వస్తుంది, అంటే సింగిల్ సబ్స్టెన్స్ని ఇస్తున్నాయి, కార్బన్ డయాక్సైడ్. ఇలా 2 or more సబ్స్టెన్స్ కంబైన్ టు గివ్ ఎ సింగిల్ ప్రోడక్ట్, దెన్ ద ప్రాసెస్ ఇస్ సెడ్ టు బి కాంబినేషన్ రియాక్షన్స్. ఏమంటారు? కాంబినేషన్ రియాక్షన్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మెగ్నీషియం ఆక్సిడేషన్ నెంబర్ 0, నైట్రోజన్ 0, కంబైన్ అయిపోయాక ఆల్కలైన్ ఎర్త్ మెటల్ మెగ్నీషియం +2, నైట్రోజన్ -3, 2 -3 6, 3 +2 +6, సరిపోయింది, బ్యాలెన్స్డ్. ఇప్పుడు మెగ్నీషియంను అబ్జర్వ్ చేస్తే 0 to +2కి పెరిగింది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్డ్, సో దట్ ఇట్ రిప్రజెంట్స్ ఆక్సిడేషన్. And nitrogen 0 to -3 decreases, it nothing but it represents reduction. Both are there, so that this reaction is a chemical, this reaction is a redox reaction basically. But in this redox reaction 2 substances combine to give a single product, so chemical combination. Now come to here, sulfur 0, oxygen 0, oxygen -2, sulfur +2, sorry +4, 2 ఉన్నాయి కదా, 2 to the -4, sulfur +2. So sulfur oxidation number changes from 0 to +4 increases, so that oxidation, oxygen 0 to -2 decreases, nothing but reduction. రెండు ఉన్నాయి రిడాక్స్, బట్ ఈ రిడాక్స్లో 2 సింపుల్ సబ్స్టెన్స్ కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ ఇస్తుంది. సో దీన్ని కెమికల్ కాంబినేషన్ అంటాం, కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ రావడం. ఇంకా రాసుకోవచ్చు మనం, H2 గ్యాస్, hydrogen gas plus chlorine gas to give hydrogen chloride, 2HCl.
ఇక్కడ హైడ్రోజను క్లోరిన్ అన్కంబైన్డ్ స్టేట్, ఆక్సిడేషన్ నెంబర్లు 0, ఇది +1 ఇది -1. సో హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయింది, క్లోరిన్ రెడ్యూస్ అయిపోయింది. రిడాక్స్ ఇక్కడ 2 సబ్స్టెన్సెస్ కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ వస్తున్నది కాబట్టి ఈ రిడాక్స్ను కెమికల్ కాంబినేషన్ అంట. అర్థమైందా? కంబైన్ అయ్యి సింగిల్ ప్రోడక్ట్ వస్తుంది. నౌ కమ్ టు డీకంపోజిషన్. డీకంపోజ్ దాని పేరులోనే ఉంది, డీకంపోజ్ లేదా డిసోసియేట్ అంట. సో వన్ సబ్స్టెన్స్ dissociates to simpler substances. ఒక సబ్స్టెన్స్ చిన్న చిన్న సబ్స్టెన్స్గా స్ప్లిట్ అయిపోతే, డీకంపోజ్ అయిపోతే, డిసోసియేట్ అయిపోతే అప్పుడు దాన్ని డీకంపోజిషన్ అంట. చూద్దాం. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ -2, హైడ్రోజన్ +1, ఇది వాటర్ మాలిక్యూల్ డిసోసియేట్ అయిపోయి H2 గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ ఇచ్చాయి. వాటి అన్కంబైన్డ్ లేదా నేటివ్ స్టేట్. సో ఆక్సిజన్ -2 నుంచి 0కి ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. సో దట్ ఇట్ రిప్రజెంట్ ఆక్సిడేషన్ ఫినామినా. అట్ ద సేమ్ టైమ్ హైడ్రోజన్ +1 to 0 తగ్గిపోయింది. సో రెడ్యూస్ నథింగ్ బట్ రిడక్షన్ అంటాం. రెండు ఉన్నాయి కాబట్టి అది రిడాక్సే. ఈ రిడాక్స్లో 1 స్పీసెస్ 2 సింప్లర్ స్పీసెస్గా స్ప్లిట్ అవుతుంది కాబట్టి డిసోసియేషన్ అంట. అర్థమైంది? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సోడియం హైడ్రైడ్, హైడ్రోజన్ -1, సోడియం +1, సోడియం 0, హైడ్రోజన్ 0, అన్కంబైన్డ్ లేదా నేటివ్ స్టేట్ అంట. ఇక్కడ సోడియం పరిస్థితి ఏంటంటే సోడియం +1 నుంచి 0కి తగ్గిపోయింది. సో ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది కాబట్టి, రెడ్యూస్ అయింది కాబట్టి రిడక్షన్ అంటాం. మరి హైడ్రోజన్ పరిస్థితి ఏంటి? -1 to 0కి ఇంక్రీజ్ అయింది. సో ఆక్సిడేషన్ అంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ హైడ్రోజన్కు -1 ఎందుకు తీసుకున్నారు? మెటల్తో కంబైన్ అయింది. ఇన్ మెటల్ హైడ్రైడ్స్ హైడ్రోజన్ ఎగ్జిబిట్ -1 ఆక్సిడేషన్ స్టేట్ రూల్ ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్ చూద్దాం. ఇక్కడ పొటాషియం +1, ఆక్సిజన్ జనరల్గా -2, క్లోరిన్ +5లో ఉంటుంది X అనుకుంటే. 3 ఆక్సిజన్స్ -6, ఇది +6, +1 పోతే +5. ఇక్కడ క్లోరిన్ -1, పొటాషియం +1, ఆక్సిజన్ ఎవరితో కంబైన్ అవ్వలేదు, నేటివ్ స్టేట్ 0. ఇప్పుడు క్లోరిన్ పరిస్థితిని గమనిస్తే +5 నుంచి -1కు తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ సెడ్ టు బి రిడక్షన్. But oxygen oxidation number increases from -2 to 0 increases, so nothing but oxidation. రెండు ఉన్నాయి కాబట్టి రిడాక్స్, బట్ 1 స్పీసెస్ 2 సింప్లర్ స్పీసెస్గా స్ప్లిట్ అవుతుంది కాబట్టి డీకంపోజిషన్ అంట. ఈ డీకంపోజిషన్ రియాక్షన్లో 1 మస్ట్ బి ఇన్ ఎలిమెంటల్ ఫామ్. చివరిగా వచ్చేది ఒకటి ఎలిమెంటల్ ఫామ్లో ఉంటుంది అంట. ఓకేనా? ఆక్సిజన్ ఎలిమెంట్, హైడ్రోజన్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఎలిమెంట్, O2, H2, O2 ఇలా. అలాగని అన్ని డీకంపోజిషన్ రియాక్షన్లో రిడాక్స్ ఏనా సార్ అంటే కాదు. ఇక్కడ చూడు, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ అయిపోయి కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది, ఇబ్బంది ఏం లేదు. కాల్షియం +2, ఆక్సిజన్ -2, కార్బన్ +4 ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ కాల్షియం +2, ఆక్సిజన్ -2, కార్బన్ +4, ఆక్సిజన్ -2. ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ స్పీసెస్? నో. ఏ స్పీసీస్ ఆక్సిడేషన్ నెంబర్, ఏ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు. సో బేసికలీ ఇట్ ఈస్ నాట్ ఏ రిడాక్స్ రియాక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ రిడాక్స్ రియాక్షన్. కాబట్టి ఏమని చెప్పచ్చు? ఒక చిన్న హింట్ ఏంటంటే ఆల్ ది డీకంపోజిషన్ reactions are not redox reaction. అన్ని డీకంపోజిషన్ రియాక్షన్లు రిడాక్స్ రియాక్షన్లు కాదు. ఓకేనా? సో ఇది డీకంపోజిషన్ కాంబినేషన్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ చూద్దాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఏంటంటే the position of one species in its compound is taken up by other species. ఏంటంటే పొజిషన్ ఆఫ్ one species
in its compound is taken up by other species అంటాం. ఒక కాంపౌండ్లో ఒక స్పీసెస్ ప్లేస్ను ఇంకోటి టేకప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ XY is the X is a species, YZ is the compound. In YZ compound, the position of Y is taken up by X. అప్పుడు ఏమవుతుంది? YZ becomes XZ, Y displaces out. ఇది డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఒక కాంపౌండ్లో ఒక్క స్పీసీస్ ప్లేస్ను మరొక ఆక్యుపై చేయడం. మన క్లాస్ రూమ్లో ఒక బెంచ్ కెపాసిటీ 3 మెంబర్స్ కూర్చో ఉన్నారు. లేట్గా వచ్చిన ఒక అబ్బాయి అక్కడున్న ఒక అబ్బాయిని బయటికి లాగి పడేసి తను కూర్చున్నాడు అనుకో, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. తన పొజిషన్ని ఆ బెంచ్లో ఒక వ్యక్తి పొజిషన్ని మరొకరు ఆక్యుపై చేస్తే దాన్ని ఏమంటాం? డిస్ప్లేస్మెంట్. ఓకే, ద పొజిషన్ ఆఫ్ వన్ స్పీసీస్ ఇన్ ఇట్స్ కాంపౌండ్ ఇస్ టేకెన్ అప్ బై అదర్ స్పీసీస్. ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్స్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. మెటల్ డిస్ప్లేస్మెంట్, నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్స్ అని. ఒక మెటల్ ఇంకొక మెటల్ ప్లేస్ను ఆక్యుపై చేయడం తన కాంపౌండ్లో, లేదా ఒక నాన్ మెటల్ అయినా ఇలా చేయొచ్చు. చూడు, మెటల్ డిస్ప్లేస్మెంట్. వన్ మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్, జింక్ తీసుకుంటే ఈ కాపర్ సల్ఫేట్లో కాపర్ ప్లేస్ను జింక్ ఆక్యుపై చేస్తుంది. సో వి గెట్ జింక్ సల్ఫేట్ అండ్ కాపర్. సో మెటల్ డిస్ప్లేస్ అయిపోయింది. ఇక్కడ నువ్వు గమనిస్తే కాపర్ +2, జింక్ +2, సల్ఫేట్ -2, SO4 -2, Zn+2, సల్ఫేట్ వదిలే, కాపర్ 0. ఇక్కడ జింక్ అన్కంబైన్డ్ స్టేట్ 0. ఓకే, గుడ్. ఇప్పుడు చూడు, కాపర్ +2 నుంచి 0కి తగ్గిపోయింది అంటే రిడక్షన్. Zn 0 నుంచి +2 పెరిగింది, ఆక్సిడేషన్. రెండు ఉన్నాయి కాబట్టి రిడాక్సే. బట్ ఈ రిడాక్స్లో ఒక కాంపౌండ్లో వన్ స్పీసీస్ ప్లేస్ని మరొకరు ఆక్యుపై చేశారు. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అక్కడ జరిగింది ఇద్దరు మెటల్స్, ఒక మెటల్ ప్లేస్ని ఇంకో మెటల్ డిస్ప్లేస్ చేసింది, అందుకే మెటల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇక్కడ చూడు, వెనేడియం పెంటాక్సైడ్, కాల్షియం అన్కంబైన్డ్ స్టేట్ 0, వెనేడియం అన్కంబైన్డ్ స్టేట్ 0, కాల్షియం +2. ఇక్కడ ఐడిన్లు, ఆక్సిజన్ 5 ఉన్నాయి కదా, -10, వెనేడియం +5. ఓకేనా? ఇప్పుడు వెనేడియం +5 నుంచి 0కి వెళ్ళిపోయింది అంటే రెడ్యూస్ అయిపోయింది. కాల్షియం 0 నుంచి +2కి పెరిగింది అంటే ఆక్సిడైజ్ అయిపోయింది. సో రెండు ఉన్నాయి కాబట్టి రిడాక్సే. బట్ ఈ రిడాక్స్లో వెనేడియం పెంటాక్సైడ్ అన్న కాంపౌండ్లో వెనేడియం ప్లేస్ని కాల్షియం అనే మెటల్ టేకప్ చేసింది, ఈ మెటల్ను బయటికి పంపించేసింది. సో దట్ ఈస్ కాల్డ్ మెటల్ డిస్ప్లేస్మెంట్. పొజిషన్ ఆఫ్ వన్ మెటల్ ఈజ్ టేకప్ బై అదర్ మెటల్. ఓకే, నెక్స్ట్ టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం +4, మెగ్నీషియం 0, మెగ్నీషియం +2, టైటానియం 0. అన్కంబైన్డ్ స్టేట్ కాబట్టి ఎవరితో కంబైన్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ టైటానియం +4 నుంచి 0కి రెడ్యూస్ అయిపోయింది, మెగ్నీషియం 0 నుంచి +2కి పెరిగిందంటే ఆక్సిడైజ్ అయిపోయింది. కానీ టైటానియం ప్లేస్ని మెగ్నీషియం తీసేసుకుంది ఇక్కడ, MgCl టైప్, మెటల్ డిస్ప్లేస్. క్రోమియం ఆక్సైడ్, అల్యూమినియం 0, క్రోమియం +3 ఇక్కడ, తర్వాత అల్యూమినియం +3 ఇక్కడ, క్రోమియం 0. ఇక్కడ అల్యూమినియం ఆక్సిడైజ్ అయిపోయింది 0 to +3, క్రోమియం రెడ్యూస్ అయిపోయింది +3 to 0, రిడాక్సే. బట్ ఈ రిడాక్స్లో క్రోమియం ప్లేస్ని అల్యూమినియం టేకప్ చేసింది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్ డిస్ప్లేస్మెంట్. పొజిషన్ ఆఫ్ వన్ మెటల్ ఇన్ ఇట్స్ కాంపౌండ్ ఇట్స్ టేకెన్ అప్ బై అదర్ మెటల్. ఇదే డిస్ప్లేస్మెంట్లో నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్స్ ఏంటో చూద్దాం. నాన్ మెటల్స్ జనరల్లీ హైడ్రోజన్, మోస్ట్లీ హైడ్రోజన్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అండ్ రేర్లీ ఆక్సిజన్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అవి కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ సోడియం మెటలు, ఇది రియాక్టివ్ మెటల్. సోడియము, కాల్షియము ఈ రెండు యాక్టివ్ మెటల్స్ అంటాం. ఆల్కలీ మెటల్ అండ్ సమ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్. యాక్టివ్ మెటల్స్ displaces H2 from cold water. యాక్టివ్ మెటల్స్ కోల్డ్ వాటర్లోంచి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి. సోడియం వాటర్తో రియాక్ట్ అయితే NaOH ప్లస్ H2, కోల్డ్ వాటర్. కాల్షియం వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇలా కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి. కొన్ని మెటల్స్ ఉంటాయి లెస్ యాక్టివ్ ఆర్ లెస్ రియాక్టివ్. Less active metals displaces
H2 from hot water or steam. Water vapor నుంచి displace చేయగలరు because they are less reactive. So like magnesium and iron displaces hydrogen from steam. Steam తీసుకున్నాం వాటర్ వేపర్, ఓకేనా. సో ఇక్కడ మెగ్నీషియం 0, ఇక్కడ +2 ఆక్సిడైజ్ అయింది. తర్వాత హైడ్రోజన్ ఇక్కడ +1, ఇక్కడ 0 రెడ్యూస్ అయిపోయింది. సో అన్ని చోట్ల అంతే, హైడ్రోజన్ రిడక్షన్, మెటల్ ఆక్సిడేషన్. బట్ నాన్ మెటల్ హైడ్రోజన్ డిస్ప్లేస్ అవుతుంది. ఐరన్ కూడా వీటంత యాక్టివ్ కాదు, లెస్ రియాక్టివ్ కాబట్టి స్టీమ్ నుంచి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తుంది. ఐరన్ 0 +3, హైడ్రోజన్ +1 0, హైడ్రోజన్ రిడక్షన్, ఐరన్ ఆక్సిడేషన్. కాల్షియం 0 +2, కాల్షియం ఆక్సిడేషన్, హైడ్రోజన్ +1 0, హైడ్రోజన్ రిడక్షన్. పైన కూడా అంతే. తర్వాత ఇవన్నీ ఓకే. మరి కొన్ని మెటల్స్ ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామే లెస్ యాక్టివ్ మెటల్స్ అని, ఇవి కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ డిస్ప్లే చేయలేవు కదా. మరి ఇవి హైడ్రోజన్ ఎక్కడి నుంచి డిస్ప్లే చేయగలవు? ఒకటి స్టీమ్ నుంచి లేదా యాసిడ్స్ నుంచి, ఓకేనా. లెస్ యాక్టివ్ మెటల్స్ displaces H2 from acids like hydrochloric acid, sulfuric acid, nitric acid అలాగనమాట. జింక్ అన్కంబైన్డ్ స్టేట్ 0, ఇక్కడ +2, జింక్ ఆక్సిడైజ్ అయింది. హైడ్రోజన్ +1, ఇక్కడ 0, హైడ్రోజన్ రెడ్యూస్ అయింది. హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసింది హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి. మెగ్నీషియం కూడా అంతే, Mg + HCl, MgCl2 + H2. ఐరన్ కూడా అంతే, ఐరన్ + HCl, FeCl2 + H2. ఇక్కడ అన్ని చోట్ల మెటల్స్ ఏమో ఆక్సిడైజ్ అవుతున్నాయి, హైడ్రోజన్ ఏమో రెడ్యూస్ అయిపోతుంది. అర్థమైందా? ఇది జరుగుతుంది. ఇవి నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్. దీంట్లోనే మనం ఇంకోటి గమనించాలి, అదేంటంటే ఫ్లోరిన్ అనేది చాలా ఎక్కువ రియాక్టివ్ అండ్ మోర్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఉంటుంది ఫ్లోరిన్కు. కాబట్టి ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే వాటర్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేస్తుంది. ఫ్లోరిన్ వాటర్ తీసుకుంటే ఇట్ డిస్ప్లేసెస్ ఆక్సిజన్ అండ్ గివ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఓకే, 2HF. సో ఫ్లోరిన్ హై ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి ఎలిమెంటు. ఇది వాటర్ నుంచి ఆక్సిజన్ని డిస్ప్లేస్ చేయగలదు. నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్, రేర్లీ ఆక్సిజన్ అని అది. తర్వాత హాలోజన్లలోనే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. వన్ హాలోజన్ డిస్ప్లేసెస్ అదర్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకో, ఫ్లోరిన్ డిస్ప్లేసెస్ అదర్ హాలోజన్ లైక్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఫ్రమ్ దేర్ కాంపౌండ్స్. సో ఎం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం NaX. ఇక్కడ ఎక్స్ ఎవరు అంటే క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐడిన్ కావచ్చు. ఈ ముగ్గురిని వాటి ఆక్వస్ సొల్యూషన్ నుంచి లేదా వాటి సొల్యూషన్ నుంచి మన ఫ్లోరిన్ అనేది డిస్ప్లేస్ చేస్తుంది ఆ ఎక్స్ను. ఎలా? NaF 2 moles, 2 NaF, 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ X2 అంటే Cl2, Br2, I2లుగా వాటిని డిస్ప్లేస్ చేయగలదు. మరి ఫ్లోరిన్కి అంత ఎబిలిటీ ఉంది కదా, మరి క్లోరిన్ ఎవరిని డిస్ప్లేస్ చేయగలదు? క్లోరిన్ ఎవరిని డిస్ప్లేస్ చేస్తుందంటే ఇక్కడ X = బ్రోమిన్, అయోడిన్. అంటే ఫ్లోరిన్ డిస్ప్లేసెస్ ఆల్ ది హాలైడ్స్ ఫ్రమ్ దేర్ సొల్యూషన్స్, బట్ క్లోరిన్ డిస్ప్లేసెస్ bromide and iodide from their aqueous solution. 2 NaCl plus X2 అంటే Br2 లేదా I2 వస్తుంది. మరి బ్రోమిన్ ఎవరిని డిస్ప్లే చేయగలదు? హాలోజన్స్లో బ్రోమిన్ ఏ హాలోజన్ డిస్ప్లే చేయగలదు అంటే ఓన్లీ ఐడిన్ మాత్రమే డిస్ప్లే చేయగలదు. 2 NaI gives us to 2 NaBr plus I2. మరి ఐడిన్ అదర్ హాలోజన్ డిస్ప్లే చేయగలదా అంటే చేయలేదు. దాని ఆక్సిడైజింగ్ ఎబిలిటీ చాలా తక్కువ. సో ఇవి మెటల్ డిస్ప్లేస్మెంట్, నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్, అందులో మెయిన్గా హైడ్రోజన్ డిస్ప్లేస్మెంట్, రేర్గా ఆక్సిజన్ డిస్ప్లేస్మెంట్. తర్వాత హాలోజన్లో వాటిలో అవే ఎలా డిస్ప్లేస్ చేసుకుంటే వాటి కాంపౌండ్ నుంచి అనేది కూడా. ఫ్లోరిన్ బీయింగ్ మోర్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ, ఇట్ కెన్ డిస్ప్లేస్ అదర్ హాలోజన్స్ ఫ్రమ్ దేర్ సొల్యూషన్స్. Chlorine displaces bromide and iodide from their solution. Bromine displaces only iodide, but iodine cannot displaces other halogens enter.
సో ఇవి డిస్ప్లేస్మెంట్. దీని తర్వాత డిస్ప్రపోర్షనేషన్, కంప్రపోర్షనేషన్ చూద్దాం. డిస్ప్రపోర్షనేషన్ అంటే వన్ స్పీసెస్ లేదా వన్ ఎలిమెంటు తనే సైమల్టేనియస్గా ఆక్సిడేషను రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, 2 డిఫరెంట్ కాంపౌండ్స్ ఇస్తుంది, 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటుంది. అదేంటో చూద్దాం. సో వన్ ఎలిమెంట్ itself oxidize and reduce at a time to give 2 compounds. Okay na? In which it is in 2 different oxidation states. ఇది మన ఐడియా కోసం. సో వన్ ఎలిమెంట్ తనే ఆక్సిడైజ్ అవుతుంది, తనే రెడ్యూస్ అవుతుంది, 2 డిఫరెంట్ స్పీసెస్గా కన్వర్ట్ అవుతుంది. ఒక చోట ఒక ఆక్సిడేషన్ స్టేట్ అంటే లోయర్ అయిపోయి, ఇంకో చోట హయ్యర్ అయిపోయి ఇంకో ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఒక చోట రెడ్యూస్ అయి ఉంటుంది, ఒక చోట ఆక్సిడైజ్ అయి ఉంటుంది. చూద్దాం. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -1. పెరాక్సైడ్స్లో ఆక్సిజన్ -1ఏగా. ఇక్కడ వాటర్ ఆక్సిజన్ -2 జనరల్గా, ఇక్కడ అన్కంబైన్డ్ స్టేట్ 0. అంటే -1 నుంచి -2కి తగ్గింది కాబట్టి రిడక్షన్ అంటారు. ఇదే ఆక్సిజన్ -1 నుంచి 0కు పెరిగింది కాబట్టి ఆక్సిడేషన్ అంటారు. సో వన్ స్పీసెస్ తనే ఆక్సిడైజ్ అయింది, తనే రెడ్యూస్ అయింది, 2 డిఫరెంట్ కాంపౌండ్స్ని ఇచ్చేసింది. ఇలాంటి టైప్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ని డిస్ప్రపోర్షనేషన్ అంటారు. ఓకేనా? ఇవి ఎగ్జిబిట్ చేయాలంటే ఎలిమెంట్ షుడ్ ఎగ్జిబిట్ అట్లీస్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఎలిమెంట్ షుడ్ ఎగ్జిబిట్ అట్లీస్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్స్. ఎవరు ఇది ఎగ్జిబిట్ చేయాలంటే ఏదైనా మనం తీసుకుంటున్న ఎలిమెంటు అట్లీస్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్లను ఎగ్జిబిట్ చేయగలిగేలాగా ఉండాలి, 3 డిఫరెంట్. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు పాస్పరస్ అన్కంబైన్డ్ స్టేట్ 0, ఇక్కడ పాస్పైన్ 3 హైడ్రోజన్ +3, పాస్పరస్ -3, ఇక్కడ పాస్పరస్ +1. సో ఇక్కడ ఏమైందంటే పాస్పరస్ 0 నుంచి +1కి ఇంక్రీజ్ అయింది. సో ఈ ప్రాసెస్ను ఆక్సిడేషన్ అంటారు. అదే పాస్పరస్ 0 నుంచి -3కి తగ్గిపోయింది, రిడక్షన్ అంటారు. అంటే ఒకే ఎలిమెంటు సైమల్టేనియస్గా ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది. ఇది డిస్ప్రపోర్షనేషన్ అంటే. S8 సల్ఫర్ 0, ఇక్కడ S-2, ఇక్కడ సల్ఫర్ ఎంత ఉంటుందంటే 2 ఉన్నాయి కదా, 3 ఆక్సిజన్స్ కదా, 3 2 0 -6. సో +6 అంటే ఇక్కడ +3లో ఉంటుంది ఒక్కొక్క సల్ఫర్. ఓకే, ఇప్పుడు గమనిస్తే సల్ఫరు 0 నుంచి -2కు తగ్గిపోయింది, సో రిడక్షన్ అంటారు. ఇదే సల్ఫర్ 0 నుంచి +3కి పెరిగింది, ఆక్సిడేషన్ అంటారు. సో 2 ఉన్నాయి కాబట్టి రిడాక్సే, బట్ ఇక్కడ ఒకే ఎలిమెంట్ సైమల్టేనియస్గా ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది. సో డిస్ప్రపోర్షనేషన్ అంటారు. క్లోరిన్ 0 రియాక్ట్స్ విత్ ఏ బేస్, ఇట్ గివ్ హైపోక్లోరైట్ అయాన్ +1 -1, ClO- హైపోక్లోరైట్ అయాన్. ఓకే, బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ క్లోరిన్ అంటారు, మాయిశ్చర్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ఇక్కడ Cl 0 నుంచి +1కు పెరిగింది, ఆక్సిడేషన్ అంటారు. ఇదే క్లోరిన్ 0 నుంచి -1కు తగ్గిపోయింది, సో దీన్ని రిడక్షన్ అంటాం. 2 ఉన్నాయి కాబట్టి రిడాక్సే, బట్ 1 ఎలిమెంటే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి డిస్ప్రపోర్షనేషన్ అంట. సరే, బాగుంది. మరి ఫ్లోరిన్ కూడా డిస్ప్రపోర్షనేషన్ ఎగ్జిబిట్ చేస్తుందా అంటే ఫ్లోరిన్ డస్ నాట్ ఎగ్జిబిట్ disproportionation. Exhibit disproportionation because fluorine exhibit only -1 oxidation state in compounds and 0 in uncombined state. 2 oxidation states దానికి పాజిబుల్. ఎవరితో కంబైన్ కాకపోతే 0, ఎవరితో కంబైన్ అయితే -1. కానీ ఈ డిస్ప్రపోర్షనేషన్ చూపించాలంటే ఏముండాలి? అట్లీస్ట్ ఎలిమెంట్ షుడ్ ఎగ్జిబిట్ 3 ఆక్సిడేషన్ స్టేట్, 3 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. దీనికి 2, ఒకటి F2గా ఉంటే 0,
ఎవరితోనో కంబైన్ అయ్యి ఉంటే -1 అంతే కదా. ఓకే, ఇంకా చివరిది 5th చూద్దాం. ఓకే, లాస్ట్ కమ్ ప్రపోర్షనేషన్ రియాక్షన్. కమ్ ప్రపోర్షనేషన్ అంటే సింపుల్గా అపోజిట్ టు దట్ ఆఫ్ డిస్ప్రపోర్షనేషన్. ఓకే, డిస్ప్రపోర్షనేషన్కి ఆపోజిట్. ఇక్కడ ఏం జరిగింది, ఒక ఎలిమెంట్ ఒక ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, ఆక్సిడైజ్ అయ్యి ఆక్సిడేషన్ నెంబర్ పెరుగుతుంది, రెడ్యూస్ అయ్యి ఇంకో కాంపౌండ్లో ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు కమ్ ప్రపోర్షనేషన్ అంటే దీనికి రివర్స్. 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది ఎలిమెంటు, కంబైన్ అయిపోయి ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లోకి వస్తుంది. చూడు ఎగ్జాంపుల్, Ag+2 ఇన్ ఆక్వస్ సొల్యూషన్, సిల్వర్ +2లో ఉన్న ఆక్వస్ సొల్యూషన్. ఇప్పుడు Ag ప్లస్ ఎ సాలిడ్ రెండు కంబైన్ అయిపోతే we get 2Ag which is in +1 an aqueous solution. ఇప్పుడు గమనిస్తే సిల్వర్ ఇక్కడ +2లో ఉంది, ఇక్కడ +1లో ఉంది. సారీ, ఇక్కడ అన్కంబైన్డ్ స్టేట్ కదా, సాలిడ్ కదా, 0, ఇక్కడ +1 ఉంది. అంటే సిల్వర్ 0 నుంచి +1కు పెరిగింది. సో దట్ an oxidation process. అట్ ద సేమ్ టైం +2 నుంచి 0కు +1కు తగ్గిపోయింది. సో రిడక్షన్ ప్రాసెస్ అంటాం. రెండు ఉన్నాయి కాబట్టి రిడాక్సే. కానీ ఇది ఎలా ఉంది, 1 ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ +2 0 కంబైన్ టు గివ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా, ఒక చోట ఆక్సిడేషన్, ఒక చోట రిడక్షన్ జరిగింది. అంటే ఇది డిస్ప్రపోర్షనేషన్కు ఆపోజిట్గా ఉంది. దీన్నే కమ్ ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. సో దీస్ ఆర్ ది 5 types of redox reactions. Hope you understand. Keep watching for more videos. If you have a doubt, feel free, do leave a comment. But don't forget to like, share and subscribe. Keep watching.